హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తేలిగ్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బందోసెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 గ్లాస్ వరకు మినపప్పును తీసుకున్నాను. అవి ఒకసారి బాగా కడిగిన తర్వాత ఒక 5 గంటల పాటు నానపెట్టుకున్నాను. ఇలా నానిన తర్వాత మళ్ళీ మరో 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత గ్రైండర్కి వేస్తున్నాను. గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేకపోతే మిక్సీకైనా పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఆనియన్, తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చి, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఎంత వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువేం పట్టదు ఈ రెసిపీకి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పిండిని వేస్తున్నాను. చేతైనా వేయొచ్చు, లేకపోతే గరిటె తీసుకొని అయినా ఇలా బండ్లాగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఆయిల్ పైన కొంచెం 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ వేసి మూత పెట్టేసుకుందాం. ఇలా మూత 5 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఒక గంటె తీసుకొని ఆ బందోస్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాము. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ మినపప్పు బందోస చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగతావన్నీ ఇలానే వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఇంట్లోనే ఇలాగా హెల్దీ బందోసలు ఎలా వేసుకోవాలో. రోజు ఇడ్లీ దోశ అంటారు కదా పిల్లలు, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.